తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ పర్యటనతో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో ఆశావాహులు వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టితో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. భేటీ అయిన వారిలో ఎమ్మెల్యేలు మదన్ మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి అయితే వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారు. సీఎం రేవంత్ ని కూడా కలిసేందుకు ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే మకాం వేసినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు చూస్తే కనుక మంత్రివర్గంలో ఈసారి అవకాశం ఇస్తారంటూ మల్రెడ్డి రంగారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ అనూహ్య పరిణామాలతో మంత్రివర్గ విస్తరణపై ఆశావాహుల్లో సస్పెన్స్ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. సో ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి, ఎలా ఉండబోతుంది రేవంత్ కార్యాచరణ? ఎమ్మెల్యేలు ఏం చేయబోతున్నారు? వాళ్ళకి టైం ఇస్తారా లేదా ఏంటి? రైట్ మనుష, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లోని క్వార్టర్ నెంబర్ 23కి చేరుకుంటారు. అక్కడ నుంచి ఇక మిగతా కార్యకలాపాలన్నీ కూడా కొనసాగిస్తారు. ఇటు ఎమ్మెల్యేలను కలవడం కానీ ఎంపీలను కలవడం కానీ కూడా అక్కడి నుంచే కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే మంత్రివర్గ విస్తరణ అనేది మరోసారి తెర మీదకి వస్తుంది. గత పర్యటన సందర్భంగా కూడా పలుమార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా గతంలో కొన్ని ఊహాగానాలు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచారు. తర్వాత ఇక ఇటు హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేది ప్రధానంగా గతంలోనే కొంతమంది సూచించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ మరోసారి తెర మీదకి వచ్చింది. దానిలో భాగంగా కొంతమంది ఆశావాహులు ఢిల్లీ పయనమయ్యారు. కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆశావాహులు ఎవరైతున్నారో వారు ఇప్పటికే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొంతమంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉదయం సమయంలో ఈరోజు మదన్ మోహన్ రావు అలాగే మదన్ మోహన్ అలాగే మల్రెడ్డి రంగారెడ్డి వీరిద్దరు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. వారు ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి తాము కూడా మంత్రి రేసులో ఉన్నాము, తమకు అవకాశం కల్పించాలంటూ కూడా వారిద్దరూ భట్టి విక్రమార్కతో చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. వారితో పాటు మరికొంతమంది గతంలోనే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అలాగే వాకాటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, ఇలా మరికొంతమంది. మొత్తం అక్కడ ఉన్నది పోస్టులు 6, కానీ పోటీలో మాత్రం 10 మంది ఉన్నట్లు తెలుస్తుంది. ఇటు మైనారిటీ వర్గానికి సంబంధించి కూడా తనకు ఈసారి అవకాశం ఇవ్వాలి అనేది ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా ఢిల్లీలో గత 3-4 రోజులుగా మఖం వేశారు. ఇది అధిష్టాన పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫైనల్గా మైనార్టీ శాఖ ఎవరికి వెళ్తుంది అనే దానిపై మాత్రం కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు ఫిరోజ్ ఖాన్ మాత్రం తనకే అవకాశం వస్తున్నట్టు కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. వారితో పాటు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆ జిల్లాలో తానే సింగిల్గా గెలిచాను, 40,000 మెజార్టీ పైగా కూడా తానే విజయం సాధించాను, కాబట్టి తనకు ఈసారి అవకాశం ఇవ్వాలి ఆ జిల్లా నుంచి అనేది మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనకే వస్తుందని ఒక ధీమా కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మదన్ మోహన్, ఈయన కూడా భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. తనకు కూడా అవకాశం ఇవ్వాలనేది ఆయన కూడా ఇటు భట్టి విక్రమార్క దగ్గర తన గురించి వివరించినట్టు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కోసం వీరందరూ కూడా ఢిల్లీలో మకాం వేశారు. కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు, కొంతమంది ఎవరికి తెలియకుండా గోప్యంగానే అధిష్టాన పెద్దలు కలిసేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే వీరిద్దరు కూడా ఢిల్లీలో మకాం వేశారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గత కొన్ని రోజులకు కొన్ని ఊహాగానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ 6 శాఖలకు సంబంధించి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని ఫైనల్ చేస్తారు, అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాత ఈరోజు అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలుస్తారు. ఇతర శాఖలకు సంబంధించి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిధులను, ఆ శాఖలకు సంబంధించిన నిధులను విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఆర్థికంగా ఏవైతే నిధులు వస్తాయో ఆ నిధులను విడుదల చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి వివరించే అవకాశం కనిపిస్తుంది. మరి ముఖ్యంగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తుంది. కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే ఎంపీలు, కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలుస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులు కానీ భవిష్యత్ కార్యాచరణ, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ చేసుకుంది కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుతున్నా లేదా అనే అంశాలపై కూడా అధిష్టాన పెద్దలను కలిసి వారితో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్గా ఇక మంత్రివర్గ విస్తరణపై ఈ పర్యటనలో
ఒక తుది నిర్ణయం తీసుకుంటారంటూ కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరిని కలుస్తారు ఏంటి అనే దానిపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మౌనిషా అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.